రాజైన అహశ్వేరోషు కాలంలో 127 సంస్థానాలకు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అతను పరిపాలిస్తున్న సమయంలో తన భార్య అయిన వస్తి అనగా రాణి యొక్క అందచందాలను అనేక మందికి చూపిద్దామని అతను రాణిని పిలిచినప్పుడు ఆమె తిరస్కరించడం వలన అతడు ఆ రాణి పదవి నుంచి ఆ యొక్క భార్య స్థానం నుంచి తనను తొలగించి వేరే ఒకరిని రాణిగా చేద్దామని ఆలోచన చేసి కొంతమంది స్త్రీలను పిలుస్తాడు. వారిలో హదస్స అనబడిన ఎస్తోరు కూడా ఒకటి ఉంటది. ఆమె యందు హేగేకు అనగా స్త్రీల కాపరికు దయ పుట్టి ఆమెకు ఇవ్వవలసిన ప్రతి ఒక్కటి త్వరగా ఇచ్చి శ్రేష్టమైన ప్రాంతానికి శ్రేష్టమైన స్థలానికి ఆమెను పంపిస్తాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత తమకివ్వబడిన పరిమళ తైలముతోను సుగంధ ద్రవ్యములతోనూ వారి యొక్క శరీరములను పరిమళింపజేసుకుని సంవత్సరం గడిచిన తర్వాత రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎస్తేరు యందు అందరికీ దయ పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖ భాగంలో నుంచి మనము కూడా ధ్యానం చేసినట్లయితే మనల్ని ఈ లోకంలో నుండి వేరుపరిచి దేవుని యొక్క మార్గంలోనికి మనం నడిపించినప్పుడు మనము కూడా పరిశుద్ధాత్మ దేవునికి దయ పుట్టించే వారిగా మనం ఉండాలి. మన యొక్క ప్రవర్తనే గాని, మన యొక్క నడవడికే గాని, మన యొక్క ఆలోచన విధానం గాని దేవునికి దృష్టికి దయనుందే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు శ్రేష్టమైన ఈవులు త్వరగా ఇచ్చి మనల్ని శ్రేష్టమైన ప్రాంతంలోకి నిలబెడతాడు. క్రీస్తు వారు 2వ రాకడలో వచ్చేటప్పుడు మనము గోపరసము అనబడిన వాక్యముతోను సుగంధ ద్రవ్యములు అనబడిన ప్రార్థనలతోనూ మన యొక్క బ్రతుకులను పరిమళింపజేసేదిగా ఉంటే జీవం గల దేవుని దృష్టికి దయ పొందిన వారమై ఆయనతో పాటు సింహాసనంలో ఉంటాము. నేటి దినాన మనమందరము అలా నడుచుకోవాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన ఇంటిలో దీవించును గాక. ఆమెన్.